ఫ్రెండ్స్, వింటర్ సీజన్లో బాగా సులువుగా పెంచుకునే పంట పచ్చి బఠానీ అండి. పచ్చి బఠానీ ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చిన్న కుండీల్లో కూడా చాలా బాగా పెరుగుతాయి. మార్కెట్లో మనము పచ్చి బఠానీలు కొంటాం కదా, గ్రీన్ పీస్ దొరుకుతాయి. ఫుల్ గ్రీన్ పీస్ అంటే ఇట్లా మొత్తం పీన్స్ లాగా ఉండాలన్నమాట. ఇలాంటి గ్రీన్ పీస్లో మంచి సీడ్ ఫామ్ అయిన గ్రీన్ పీస్ తీసుకోవాలి. దాంట్లో అప్పుడప్పుడు ఇలాగ మొలకలు వస్తాయన్నమాట. ఈ మొలకలు వచ్చిన వాటిని మనము సాయిల్లో నాటుకుంటే మళ్ళీ మనకి చెట్లు వచ్చేస్తాయి. అయితే నాటేటప్పుడు ఈ సాయిల్ మిక్స్లో 50% కాంపోస్ట్ వాడతాము. కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ తయారు మనమే చేసుకుంటాము. కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ 50% వాడితే శాండ్ 40% వాడతాము. అంటే ఇసుక 40% వాడతాము. అలాగే 10% కౌడంగ్ అనమాట. కౌడంగ్ అంటే ఆవు పేడ వాడతాము. దీంట్లో ఒక 3 గంపలకి 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వాడతాము. ఇది జనరల్ సాయిల్ మిక్స్ అనమాట. ఇది 100% పర్ఫెక్ట్ సాయిల్ అనమాట. మనకి ఏ మొక్కలు పెట్టాలనుకుంటున్నామో ఆ మొక్కలు పెట్టేస్తాము. సో బాగా సీడ్ ఫార్మేషన్ అయిన బఠానీలు తీసుకోవాలి. వాటికి మొలకలు వచ్చేసి ఉంటాయి అనమాట. ఫ్రిడ్జ్లో మనం ఒక 1 వీక్ పెట్టామనుకోండి, మొలకలు వచ్చేస్తాయి ఇలాగా. ఇవి తీసుకొని మనము ఒక్కొక్క పాట్లో 2 3 అలా పెట్టేసుకుంటే బాగా వచ్చేస్తాయి. ఏది వేరు ఏది షూటో తెలియకపోతే ఇలాగా సైడ్కి, అంటే మొలకొచ్చిన తర్వాత ఇలాగ సైడ్కి పెట్టుకుంటే తెలియకపోతే ఏమవుతుందంటే మొలకలు ఇరిగిపోతాయి అనమాట. అలా కాకుండా ఇలా సైడ్కి నార్మల్గా ఇట్లా సైడ్కి పెట్టేస్తే దాని మీద సాయిల్ వేసేస్తే పెరిగిపోతాయి. వీటికి ఎక్కువ వాటర్ అవసరం లేదనమాట. బఠానీకి 3-4 బఠానీలు పెట్టేస్తాను అనమాట. 2-3 డేస్కే ఇవి చాలా బాగా గ్రో అయిపోతాయి. ఫస్ట్ డే మొలకొచ్చినప్పుడు పెడతాం కదా, సెకండ్ థర్డ్ డేకే బాగా లీవ్స్ వచ్చేస్తాయి, బ్రాంచెస్ వచ్చేస్తాయి అనమాట. డేస్ కూడా ఒక 1 వీక్ అయింది బఠానీలు పెట్టి. ఇప్పుడు చూడండి ఎంత బాగా గ్రో అయ్యాయో. సో దాదాపు ఒక 15 డేస్కి ఇది పూలు కూడా వచ్చేస్తాయి అనమాట. ప్లాంట్ దీనికి ఎండ బాగా తగలాలండి. అట్లీస్ట్ 6 to 8 hours ఎండ కావాలి. నార్మల్గా అయితే నీడలో ఫంగస్ వస్తుంది, ఎక్కువ బాగా పెరగదనమాట. దానికి మొలకలు కూడా సరిగ్గా రావు. సో వాటర్ ఎక్కువ వేయకూడదు, ఎక్కువగా డ్రై అయిపోకూడదు. కొంచెం వాటర్ వేస్తూ ఉండాలి. నా దగ్గర పెంచేది నేను ఒక 4-5 inches పాటే, చాలా చిన్న పాటే, ఈజీగా పెరిగిపోతున్నాయి అవి. సో ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత సీడ్ పాడ్స్ వస్తాయి, దానంతట అవే వచ్చేస్తాయి. మనం ఏమి ఆర్టిఫిషియల్ పాలినేషన్ చేయకుండానే వచ్చాయి ఇప్పటి వరకు కూడా. చీమలు ఎక్కువగా అటు ఇటు తిరుగుతుంటాయో తెలియదు, కానీ బాగానే వచ్చాయి. ఏ ప్రాబ్లం లేకుండా బఠానీలు అలాగే పెరిగిపోతున్నాయి. మనము మామూలుగా లంచ్ ప్యాక్ బాక్సెస్ ఉంటాయి కదా తెప్పించుకున్న పార్సల్లో, దాంట్లో కూడా ఖాళీ ఏది ఉంటే దాంట్లో కొంచెం మట్టి వేసేసినా కూడా పెరిగిపోతాయి. సో దీనికి ఫర్టిలైజేషన్ ఏమైనా అవసరమా అంటే ఎప్పుడైనా ఫర్టిలైజేషన్ వేయొచ్చు. నార్మల్గా నేనైతే ఎప్సమ్ సాల్ట్, ఇంకా చలికాలం కాబట్టి మస్టర్డ్ కేక్ సొల్యూషన్ లైట్గా వేసాను, ఎక్కువ వేసుకోలేదు. ఎందుకంటే అది హీట్ ఎక్కువ అయిపోతే అవి చాలా తొందరగా పాడైపోతాయి, అందుకే నేను వేయలేదు. సో నాకైతే బాగానే వచ్చాయి. రెగ్యులర్గా ఫర్టిలైజర్ కూడా ఇస్తూ ఉంటే చాలా బాగా పెరుగుతాయి. మొన్నసారి మనం బ్లాక్ సీడ్ ఫర్టిలైజర్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఈ బఠానీలు చెట్టు కూడా చూడు ఎంత బాగా వచ్చాయో చూడండి. అలాగే దీనికి పెస్ట్స్ ఏమైనా ఉంటాయంటే బ్లాక్ ఫ్లైస్ ఉంటాయండి, లేకపోతే మీలీబగ్స్ అప్పుడప్పుడు అటాక్ అవుతాయి. జస్ట్ దానికి ఒక వాటర్ షవర్ లేకపోతే ఒక నీమ్ ఆయిల్ స్ప్రే లైట్గా కొట్టేస్తే సరిపోతుంది. అంతకంటే మించింది ఎక్కువ ఏముండదు. ఎక్సెప్ట్ ఏంటంటే ఎక్కువ వాటర్ పడితే మాత్రం రూట్ రాట్ అయిపోతుంది. అండ్ ఎక్కువ టెంపరేచర్ కూడా సడన్గా చేంజ్ అవుతే కూడా అది పాడైపోతుంది. సో పచ్చి బఠానీ పంటకాలం మోస్ట్లీ ఒక 60 daysలో వచ్చేస్తుందండి. 20-25 days నుంచి హార్వెస్ట్ చేసుకోవచ్చు. కొన్ని వెరైటీస్ 40 days హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. సో ఎన్నిసార్లు పండుతుంది అని అంటే, ఇది పచ్చిగా అంటే బఠానీ బాగా ఫామ్ అయిపోయిన తర్వాత అది పచ్చిగా ఉన్నప్పుడు కట్ చేస్తేనేమో మళ్ళీ ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంకోసారి కూడా వస్తుంది. నా దగ్గర చిన్న పాట్స్ కాబట్టి దీనికి ఎక్కువ గ్రోత్ రాలేదు, బట్ చాలా బాగా గ్రో అయిపోతుంది. ప్లాంట్ ఎలాగూ డల్ అయిపోతుంది అనేసి మేము ఇంకా కట్ చేసేసాము. ఇప్పుడు వచ్చేసి మనం జస్ట్ 20-25 డేస్లో పెంచుకున్న బఠానీ హార్వెస్ట్ చేసాము. 5-6 పాట్స్ అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా చిన్న పాట్సే.
కానీ చాలా బాగా హార్వెస్ట్ వచ్చాయి. ఆల్రెడీ కొన్ని 2-3 వేరే పాట్లు తీసాను. ఆ పాట్ తీయడానికి అవ్వదనమాట, అందుకే తీసేసాను. అది ఎండిపోతుంది కూడా అని తీసేసాను. సో ఒక్క పాట్లో ఒక్క మొక్క లేదా 2 మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలకి బఠానీ గింజలు అంటే మొత్తం సీడ్ పాడ్ వచ్చిందనమాట. ఇది మాత్రం అన్నిటికంటే పెద్దగా వచ్చింది. ఇది చాలా హెల్దీగా గ్రో అయింది. చూడ్డానికి చాలా బాగుంది. ఇంకా గ్రో అవుతుందేమో తెలియదు, కానీ ఎండిపోతాయేమో అనేసి తీసేస్తున్నాను. ఈసారి చాలా బాగా హెల్దీగా వచ్చాయి. ఇంతకుముందు కూడా పెంచాను, కాకపోతే అన్ని ఎక్కువగా రాలేదు, ఇంకా అన్ని గింజలున్న సీడ్ పాడ్ కూడా రాలేదు, నార్మల్గా వచ్చాయన్నమాట. ఈసారి మాత్రం సీడ్స్ కూడా ఎక్కువ వచ్చాయి, సీడ్ పాడ్ కూడా ఎక్కువ వచ్చాయి. అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఫామ్ అయిపోయాయి. అంటే సీడ్స్ ఫామ్ అవ్వకపోతే తీయట్లేదు. ఇంకా 2-3 పాట్స్ అలాగే ఉన్నాయి, అవి తీయట్లేదు. సాయిల్ మిక్స్చర్ మీరు చూసారు కదా ఎలా చేస్తున్నానో, అలా చేస్తే హెల్తీగా గ్రో అవుతాయి ప్లాంట్స్. దాంట్లో ఏరేషన్ బాగా ఉంటుంది అనమాట అలాంటి సాయిల్ మిక్స్ చేస్తే. అందుకే చిన్న మొక్కలకి ఓవర్ వాటరింగ్ అయినా కూడా వాటర్ అంతా కిందకి సీప్ అయిపోతుంది కాబట్టి. సో ఇలాగా మనము ఈ బఠానీలు తీసుకున్నాము. సో చిన్న పాట్స్లో కూడా మనం పెంచుకోవచ్చు బఠానీ చెట్లు. ఇది మంచి సీజన్ అనమాట, వింటర్ సీజన్లో బఠానీలు ఈజీగా వచ్చేస్తాయి. సో చిన్న గార్డెన్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న మొక్కలు పెంచుకోవచ్చు. దాదాపు 1.5-2 monthsకే మనకి బఠానీలు చేతికి వచ్చేస్తాయి. చిన్న కుండీల్లో కూడా చాలా బాగా పెరుగుతాయి. ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకళ్ళు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.